సెక్యూరిటీ పరంగా 100% మంచి సౌకర్యాలు కల్పిస్తాము. దాంట్లో ఎమ్యూనిటీస్ ఉన్నాయి. ఆ ఎమ్యూనిటీస్ వచ్చి వాళ్ళ చుట్టూ సరౌండింగ్ వచ్చి కొన్ని అపార్ట్మెంట్స్ పరిధిలో మనం చూసుంటాం. బిల్డ్ ఏరియా అంటాము. అక్కడికి వెళ్ళిన తర్వాత దాంట్లో కొంత పార్టే ఉంటుంది. యాక్చువల్గా మనం 1 ఎకర్ అయితే ఏముందో ఆ 1 ఎకర్ అనేది కస్టమర్కి యాజ్ సర్వీస్ ఇచ్చేస్తాం. ఆ 1 ఎకర్లో ఎమ్యూనిటీస్ ఉన్నాయి, రోడ్ ఫార్మేషన్ కానీ వీటన్నిటికైతే ఏమున్నాయో అవన్నీ దాంట్లో కట్ చేయం. అవన్నీ ఎక్స్ట్రా మన కంపెనీ మీదే 1 ఎకర్ ఇచ్చేస్తాం. అది ఏమున్నా కానీ కంపెనీ మీద ఇచ్చేస్తుంది. కంపెనీ నుంచి గ్రామ పరిధికి రిజిస్టర్ చేస్తాం. రోడ్స్ అవన్నీ రిజిస్టర్ చేసి పూర్తిగా ఒక సిస్టమేటిక్గా చేస్తున్నామండి. అంటే దీనివల్ల యూజ్ ఏంటి సార్? మీకు యూజ్ ఏంటి? అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఓన్లీ కాదు కదా, లాభం కూడా ఎంతో కొంత ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ మీరు దీని మీద ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎందుకు ఇలా ప్రొవైడ్ చేయాలనిపించింది? ఇప్పుడు ప్రతిదీ ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ ఇక్కడ ఉంది. ఇప్పుడు శాటిలైట్ టౌన్షిప్స్ అని, ఆ టౌన్షిప్స్ ఈ టౌన్షిప్స్ అని సిటీ పరిధి నుంచి బయటకు వెళ్తున్నాం. ఇప్పుడు మనం వీకెండ్ అయితే ఒక రిలాక్సేషన్ కావాలనుకుంటాం. మెంటల్గా ఇప్పుడున్న స్ట్రెస్ అనేది అందరికీ తెలిసింది. కొంత రిలాక్సేషన్ బయటకు వెళ్ళామంటే ఆ రిలాక్సేషన్ తగ్గట్టు ఆ సరౌండింగ్ వచ్చేసి భయాందోళన, అంటే ఏం జరుగుతుంది, నైట్ ఎవరు వస్తారు ఏందన్నట్టు ఆ సెక్యూరిటీ లేకుంటే భయాందోళనగా ఉంటుంది. ఇప్పుడు మనం ఆ సెక్యూరిటీ తోటి ప్రొవైడ్ చేయటం వల్ల వాళ్ళకి ఒక మన కంపెనీ మీద ఒక నమ్మకం, మన కంపెనీని బేస్ చేసుకొని కొంతమంది మార్కెటింగ్ వ్యవస్థ ఉంది. అది మాది చాలా పెద్ద కుటుంబం. ఆ కుటుంబాన్ని అందరికీ మేమే ఆధారం. ఈ మార్కెటింగ్ ఒకటి, ఈ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈ బేస్ మీద ఇదంతా ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకుంటే మేము ఒక సాటిస్ఫాక్షన్, మాకు ఇప్పుడు జీవితంలో ఒకటి ఏమైనా చేసామన్నట్టు ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ చేస్తున్నాం. అంటే కంపెనీ స్ట్రెంత్ అనడం కంటే కూడా కుటుంబం అంటున్నారు సార్. అసలు ఎలా ఫామ్ అయ్యింది టీం? మొత్తం మెంబర్స్ ఎంత, స్ట్రెంత్ ఎంత? మాది 3500+ ఉందండి స్ట్రెంత్. ఓకే, దాన్ని మా కుటుంబం అని అంటాం. యాక్చువల్గా ప్రతి ఒక్కరితో ఆ బాండింగ్, ఆ రిలేషన్ అనేది అట్లా ఉంటుంది. యాక్చువల్గా వాళ్ళకి ఏ అవసరం వచ్చినా, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినా నాకు నైట్ 1 2 ఎప్పుడు ఫోన్ చేసినా నేను రెస్పాండ్ అవుతా. ఆ విషయం వాళ్ళ మాటల్లోనే నేను వింటా. వాస్తవం మనం వర్క్ అంటే ఏ విధంగా ఉంటామో అదే విధంగా సర్వీస్ కానీ వాళ్ళతో సర్వీస్ కంటే రిలేషన్ అనేది అంత ఇంపార్టెంట్. వాళ్ళు చిన్న ఈవెంట్ ఏం చేసుకున్నా వాళ్ళ ఇంట్లో మమ్మల్ని పిలుస్తారు, మేము చేసుకుని వాళ్ళని పిలుచుకుంటాము. ఒక ఫ్యామిలీ. యాక్చువల్గా గతంలో మన కాలేజీకి వెళ్తే ఒక అట్మాస్ఫియర్ ఎట్లా ఉంటుందో మా కంపెనీలో అదే అట్మాస్ఫియర్ ఉంటుంది. కాలేజీలో వెళ్తే ఫ్రెండ్స్ ఇదే ఫ్యామిలీ అన్నట్టు ఉంటుందో, మా ఆఫీస్కి వెళ్తే అదే మా ప్రపంచం. అండ్ సార్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నట్టు 1 acre for 1 family అనే వెంచర్ని ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? అండ్ ఎలా దాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది? ఈఎంఐ ఆప్షన్ ఏమైనా ఉంటుందా? లేకపోతే ఎట్ ఎ టైం, అంటే ఇప్పుడు ఏదైనా సరే సామాన్యుడు కూడా కొనగలిగే స్థాయిలో ఉన్నప్పుడే అది కస్టమర్ సాటిస్ఫాక్షన్ కిందకి వెళ్తుంది కదా. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది? కాస్ట్ ఎలా ఉండబోతుంది? మెయిన్లీ ఇది DTCP నామ్స్ తోటి ఒక 80 acres పర్మిషన్తో వస్తుందండి. దీంట్లో ప్రతిదీ ప్రాపర్గా ప్లానింగ్ తోటి డెవలప్మెంట్స్ అంతా మేమే చేస్తామండి. యాక్చువల్గా కొన్ని కంపెనీస్ వచ్చి ల్యాండ్ ఓనర్ ఒకరు, డెవలపర్ ఒకరు, మార్కెటింగ్ ఒకరు, ఇది మొత్తాన్ని ఒకటే ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి ల్యాండ్ మేమే తీసుకుంటాము, డెవలప్మెంట్స్ మేమే చేస్తాము, మార్కెటింగ్ మేమే చేస్తాం. దీనివల్ల ఏమైందంటే కస్టమర్కి ఒక సాటిస్ఫాక్షన్. ల్యాండ్ ఓనర్ వీళ్ళే, డెవలపర్ వీళ్ళే, మార్కెటింగ్ వీళ్ళే. మేము ఎక్కడైనా ఒక ప్రాజెక్ట్ తీసుకుంటే మేము ఫ్లాట్ తీసుకున్నామండి, వాళ్ళు డెవలప్మెంట్ చేయలేదు, మేము మార్కెటింగ్ చేసామన్న నడుస్తుంది. ఏంటంటే వాళ్ళ పరిధి మార్కెటింగ్, అమ్మడం, వెళ్ళిపోవడం. మా పరిధి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మేమే ఉంటాం. రేపటి రోజున కస్టమర్కి నేను ఫ్లాట్ తీసుకున్నాను, నాకు కొంచెం అమౌంట్ అవసరం ఉంది అన్న పాయింట్ ఆఫ్ వచ్చినా మనం చేసే డెవలప్మెంట్స్ తోటి మంచి రిటర్న్స్ తోటి కస్టమర్కి రేపటి రోజు రీసేల్ చేసుకోవడానికి కానీ, రీసేల్ చేస్తున్నారంటే ఆ సరౌండింగ్స్లో ఆ ప్రాజెక్ట్లో కంటిన్యూ డెవలప్మెంట్స్ ఉండాలి. DTCP నామ్స్ తోటి అంటే కంటిన్యూ డెవలప్మెంట్స్ ఉండవు. ఏంటంటే కంటిన్యూ డెవలప్మెంట్స్ అంటే మన రిసార్ట్ ప్లానింగ్ ఉంది, 1 acre కాన్సెప్ట్ ఉంది, ఒక ఆ ఏరియా ఒక టౌన్షిప్ లెక్క తయారవుతుంది. ప్రతి ఒక్కరు రావటం పోవటం, వీకెండ్ వెళ్తే ఒక అట్మాస్ఫియర్ అంటే ఒక వాతావరణం అక్కడ మనం క్రియేట్ చేస్తున్నాము. ఆ క్రియేట్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు ఫ్లాట్ తీసుకున్న వ్యక్తి వాళ్ళ ఫ్లాట్లో ఒక చిన్న కాటేజ్ కట్టుకుంటారు. బేసిక్ 200 square yards తీసుకుంటే ఒక కాటేజ్ కట్టుకుంటారు. ఆ కాటేజ్లో ఈ వాతావరణం వాళ్ళు చూసుకోవచ్చు. ఒక 1 acre వాళ్ళు తీసుకోలేరు, ఒక 200 square yards అయితే తీసుకోవచ్చు. 200 square yards తీసుకున్న 5 acresలో ఎమ్యూనిటీస్ ఉన్నాయి, ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు. మనం లిమిట్స్ ఎంతవరకు ఉంది? 1 acre మనం పర్చేజ్ చేస్తామా, 2 acres పర్చేజ్ చేస్తామా, 5 acres పర్చేజ్ చేస్తామా, 200 square yards పర్చేజ్ చేస్తామా, అది మన లిమిట్స్లో ఉంది. కానీ ఎమ్యూనిటీస్ అనేది అందరికీ కామన్. 1 acre తీసుకున్నా 200 square yards తీసుకున్నా అందరికీ కామన్, అందరూ ఆ సర్వీస్ని యూజ్ చేసుకోవచ్చు. దీనివలన కస్టమర్కి మంచి రిటర్న్స్ వస్తాయి.
రిటర్న్స్ వస్తేవి లైవ్లో మనమే ఉంటాం, డెవలపింగ్ మనమే ఉంటాం, మార్కెటింగ్ మనమే ఉంటాం కాబట్టి కస్టమర్కి మంచి నమ్మకం. ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనమే ఉంటాం కాబట్టి మధ్యవర్తులకు ఎక్కడ అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా ఏదైతే మనం చెప్పామో ఆ కమిట్మెంట్స్ అయితే ఏమైతే చెప్పామో దానికి ఎక్స్ట్రానే చేసే అవకాశం ఉంటుంది తప్ప తక్కువ అయితే ఎందుకంటే మేము మార్కెట్లో డబ్బు అనేది కాదండి, కొంత పేరు కానీ తెచ్చుకుందాం, నమ్మకం అనేది తెచ్చుకుంటే అదే రేపటి రోజు మన ఫ్యూచర్ ఉంటుంది. మనం ఎంతవరకు చెప్పి వాస్తవానికి అక్కడ చేయలేదనుకో రేపు మన ఫ్యూచర్ ఉండదు. మా ఫ్యూచరే మేము చేసే సర్వీస్ అన్నట్టు మేము నమ్ముతున్నాము. ఖచ్చితంగా నమ్మకంతో పనిచేస్తున్నాము. మంచి రిటర్న్స్ మా యొక్క కస్టమర్లకు ఖచ్చితంగా మంచి రిటర్న్స్ అయితే వస్తాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఫ్లాట్స్ కొన్నారంటే మంచి అప్రిషియేషన్ అయితే వస్తుంది. ఖచ్చితంగా ఆ భరోసా మా కంపెనీ త్రూ రోడియన్ రియాలిటీ డెవలపర్ నుంచి మంచి నమ్మకం అయితే బిల్డ్ చేస్తాము. ఆ బిల్డ్ని మా కస్టమర్ వరకు చేర్చే బాధ్యత మాది, మా మార్కెటింగ్ మిత్రులది. ఖచ్చితంగా మేము దానికి ఎప్పుడు కట్టుబడి ఉన్నాము, ఖచ్చితంగా చేస్తాం. అంటే